బాబా వారికి నమో మెహర్ బాబా గీతాన్ని ఆలపించండి మేడం. జై బాబా. థ్యాంక్ యూ సార్. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా ఇచ్చిన అవకాశంతో నమో మెహర్ బాబా జై బాబా. ప్రారంభించుకుందాం. జై బాబా. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. सहस्रकोटि युगधारिणे नमः. नमो मेरु बाबा अवतार नमो देवदेवा प्रभो नमो मेरु बाबा अवतार नमो देवदेवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा नमो मेरु बाबा अवतार नमो देवदेवा जोहारुलिवे श्री मेहरु बाबा జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవా ఇహ పరానంద జీవనమేవా భవమయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపు నమో మెహరు బాబా నమో దేవదేవా జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. జై మెహర్ బాబా అవకాశం ఇచ్చారు శ్రీనివాస్ గారు. జై బాబమ్మ. అందరికీ బాబా వారు అవకాశం ఇస్తారమ్మా. మీరు నమో మెహర్ బాబా పాడి ఒకే సంకేతం చేసి బాబా వారిని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఎందుకంటే లలిత కుమార్ గారు ఇప్పుడు చేస్తూ ఉంటారు నమో మెహర్ బాబా, కానీ ఆవిడకి సంకేతం ఇష్టం కాబట్టి 7-8 వ్యక్తిగా ఆవిడకి సంకేతం చేయిస్తామమ్మా. ఇప్పుడు తర్వాత ఫస్ట్ గా మనకి అప్పారావు గారు మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంట్లో ఇంట్లో ఒకరు చెప్తే అందరూ చెప్పట్లేదు కాబట్టి అదే శుభాకాంక్షలు ఖాయం చేస్తూ వారిని సంకేతం చేస్తుందిగా కూర్చున్నాను. అప్పారావు సార్ మీరు టచ్ చేశారు కాబట్టి రేపటి దాని మీద ఒకే లైన్ చెప్తాను. మహిళలకి అందరికీ శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మహిళలు అందరూ మెహరామాయి మనిషలాగా అంత ఓర్పుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామండి. ఎందుకంటే దాంట్లో ఎంత అర్థం ఉందో వీళ్ళకి అందరికి అర్థమైపోయింది. అంత ఓపిక ఇంకా ఓపిక ఉంటే బాబాని ప్రేమించినట్టు వాళ్ళందరూ. ఇది గమనించాలనుకుంటున్నాను. ఇది మహిళా దినోత్సవం కాబట్టి పురుషులు కూడా ప్రేమించాలి. జై బాబా. ఇప్పుడు సంకేతం చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. మనసా కోటి జన్మల
పుణ్య ఫలము ఇది మెహేరని పాడవే మనసా. సందర్శన భాగ్యం కోరి ప్రియుని రాకకై పరితపించుచు, ప్రియ సందర్శన భాగ్యం కోరి ప్రియుని రాకకై పరితపించుచు, అహర్నిశములు ఆవేదనతో, అహర్నిశములు ఆవేదనతో మేహర్ మేహర్ అని పాడే మనసా. మేహర్ మేహర్ అని పాడే మనసా. మేహర్ మేహర్ అని పాడే మనసా. కాలమంతయు కరిగేలోగా, ఆఖరి శ్వాస ఆగేలోగా, కాలమంతయు కరిగేలోగా, ఆఖరి శ్వాస ఆగేలోగా, చేరుకునుటకై, మేలుదామను చేరుకునుటకై, మేఘదామను గట్టిగా పట్టుకో, మేఘదామను గట్టిగా పట్టుకో, మేఘేరని అడవి మనసా. చాత్విక మగు సాధనలేవి, ప్రేమకు సాటి రావు. ఆజాతిక మగు సాధనలేవి, ప్రేమకు సాటి రావు. ప్రేమను పడయ కోరుతూ, ప్రేమను పడయ కోరుతూ, అంతరంగమును చాలన చేసి, నాంతరంగమును చాలన చేసి, మేహర్ మేహరని పాడవే మనసా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై బాబా సార్, మీరు చక్కటి సంకేతం చేశారు. మహిళా దినోత్సవం రోజు మెహరామాయి గారిని మరియు మణిదాస్ సిస్టర్ గారిని గుర్తు చేశారు. అందరికీ బాబా వారి శుభాకాంక్షలు. జై బాబా అండి. ఇప్పుడు బాబా వారి ప్రేమ సాగరుడు. జై బాబా సార్. ఇప్పుడు బాబా వారు మనకి ఇచ్చినటువంటి అవకాశంలో మనకి ప్రేమ సాగరుడు అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాండి. ఆ ప్రేమ సాగరుడు అనే బుక్ లో జూలై 19వ తేదీన అల్లా బక్ అనే అదే పేరు గల ఇంకొక మస్తును బాబా బంగ్లాకు తీసుకొచ్చారు. అదే సాయంకాలం నన్ను భాయ్ అనే వాడిని కూడా సాంగత్యం చేశారు బాబా. ఆ సాయంకాలమే బాబా కారు మీద షికారుకి వెళ్ళారు. పూనాలో వాడియా కాలేజీ వద్ద రోడ్డు మీద ఒక సన్యాసి నడిచి వెళ్తూ ఉంటాం బాబా చూశారు. బాబా కారు ఆపించి అతను ఎవరో తెలుసుకుని రమ్మని అరిస్ గారిని పంపించారు. అతడు 7 ఏళ్ల నుంచి మౌనం అవలంబిస్తున్న సన్యాసిని ఏరుస్తూ తెలుసుకుని వచ్చారు. అతడు భారతదేశం అంతా దేశాటనం చేస్తున్నాడట కూడాను. కాక అతనిని మౌని బాబా అని గుర్తించి బాబా కొన్ని సంవత్సరాల కిందట అతన్ని హరిద్వార్ లో సాంగత్యం చేశారని చెప్పాడు. బాబా అతన్ని పిలిచి కారులో ఎక్కించుకుని హిందూ శ్మశాన భూమికి కారును పోనిచ్చి కొద్ది నిమిషాల సేపు బాబా అతన్ని సాంగత్యం చేశారు. జై బాబా అండి. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తన శ్రీరాములు గారు సంకీర్తన చేయాలండి. సంకీర్తన చేస్తారు శ్రీరాములు గారి తర్వాత ఎంపీ రావు గారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈరోజు మహిళా దినోత్సవం గురించి అందరూ చెప్పారు. మహిళలు అంటే వేరే ప్రత్యేకం ఏం కాదండి. మా అమ్మగారే తీసుకున్నాం. మా అమ్మగారు అనసూయ అమ్మగారు అని ఉండేవారు. ఆవిడ నన్ను ఈ మహి మీదకి అంటే భూమి మీదకి తీసుకొచ్చారు, మానవ జన్మనిచ్చారు. మహిళ అంటే అంత గొప్పవారు. జై బాబా అండి. ఇప్పుడు సంకేతం చేయవలసిందిగా శ్రీరాములు గారిని కోరుతున్నాను సార్. జై బాబా అండి. శ్రీరాములు గారు జై బాబా. జై బాబా సార్. జై బాబా. జై బాబా చేయండి సార్.
హృదయములోన నీ రూపమే నిలిచేవో బాబా, నీ రూపమే వెలిసేవో బాబా, కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచేవో బాబా, బాబా. వికసించు విరజిల్లు నీ మోమున ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే, వికసించు విరజిల్లు నీ మోమున ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే, ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా, ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా ఈ జన్మలో నిన్ను కాంచితిమి, కన్నులలోన హృదయములోన రూపమే నిలిచేవో బాబా, నీ రూపమే నిలిచేవో బాబా. మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమున, మృదుమధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమున, అవతారమూర్తివి ఓ బాబా, అవతారమూర్తివి ఓ బాబా, గైగొనుము మా హృదయ పుష్పాంజలి, కన్నులలోన హృదయములోన ఈ రూపమే నిలిచేవో బాబా, ఈ రూపమే వెలిసేవో బాబా, నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీ మరిచేములే, నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీ మరిచేములే, ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో, ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో పాడాను ఈ గీత రూపంబున, కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచేవో బాబా, నీ రూపమే వెలిసేవో బాబా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి అందరికి. జై బాబా సార్, మీరు చక్కటి సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఎంపీ రావు గారు లేదా మేడం గారు, లక్ష్మి మేడం గారు ఒక సంకేతం చేస్తున్నా కూర్చున్నానండి. తర్వాత శారదా ప్రసాద్ మేడం గారు సిద్ధంగా ఉండాలండి. జై బాబు అండి. తమ ప్రభువ మేహరు బాబా, శరణు వేడితిరా, భ్రమలో తగిలి గమ్యముగానక, కుమిలే ప్రేమిక జీవుడురా, ప్రియతమ ప్రభువా మేహరు బాబా, శరణు వేడితిరా, కైవల్య పదము నీ ప్రియ నామము స్మరింప, కైవల్య పదము నీ ప్రియ నామము స్మరింప, అండగానోను నీ కృప చిందిన, అండగాను నీ కృప చిందిన, సంధ్యమన్నది లేనే లేదు, ప్రియతమ ప్రభువా మేరు బాబా, శరణు వేడితిరా, భ్రమలో తగిలి గమ్యముగానక, భ్రమలో తగిలి
గమ్యముగానగా కుమిలే ప్రేమిక జీవుడురా ప్రియతమ ప్రభువా మేరు బాబా శరణు వేడితిరా సంచిత ప్రాబల్యమాయి ప్రస్తుత జన్మలో తికమకలు ప్రాబల్యమాయి ప్రస్తుత జన్మలో తికమకలు పుణ్యము చేసిన పాపము చేసిన పుణ్యము చేసిన పాపము చేసిన కర్తవు నీవే కదయ్యా బాబా ప్రియతమ ప్రభువా మేరు బాబా శరణు వేడితిరా భ్రమలో తగిలి గమ్యముగానక భ్రమలో తగిలి గమ్యముగానక కుమిలే ప్రేమిక జీవుడురా ప్రియతమ ప్రభువా మేరు బాబా శరణురా కరుణాధామా కలియుగ ప్రేమావతార కారుణ్యధామా కలియుగ ప్రేమావతార వర్గమూలాహుతి కాగా రిషడ్వర్గము లాహుతి కాగా కనికరింపగదయ్య బాబా ప్రియతమ ప్రభువా మేరు బాబా శరణు వేడితిరా భ్రమలో తగిలి గమ్యముగానక భ్రమలో తగిలి గమ్యముగానక కుమిలే ప్రేమిక జీవుడురా ప్రియతమ ప్రభువా మేరు బాబా శరణు వేడితిరా అవతార్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు జై బాబమ్మ, మీరు చక్కటి సంకేతం చేశారు. పాపం చేసిన పుణ్యం చేసిన కర్తవు నీవే కదయ్యా బాబా అని మనం ఆయన అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్టుగా పూర్తిగా ఆయన మీద భారం పెట్టినట్టయితే అన్ని ఆయనే చేస్తారని మనం నమ్మి బాబాని ప్రేమిస్తూ ఉండాలి అని నా అభిప్రాయం. తర్వాత మీకు ధన్యవాదాలమ్మ, చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు బాబా పూనాలో ఉంటూ ఇప్పుడు నెక్స్ట్ శారదా ప్రసాద్ మేడం గారు సిద్ధంగా ఉండాలండి. బాబా పూనాలో ఉంటూ జూలై 1949 జూలై 29న ఒక సాధువును రప్పించారు సాంగత్యం కోసం. బాబా అప్పుడు ఒక కొండ మీద బంగ్లాలో ఉంటున్నారు. ఆ కొండకి వెళ్లే ద్వారం దగ్గర ఒక ఆలయం ఉంది. ఈ సాధువు ఆలయానికి నిర్వాహకుడు. ఆ రోజుని మధ్యాహ్నం రామ్ మస్త్ అనే వాడిని బాబా సాంగత్యం కోసం తీసుకొచ్చారు. 1949 జూలై మాసంలో ఒక రోజున పూనాలో ఒక మూత్రశాలలో ఉండే ఒక మస్తును సాంగత్యం చేసి బాబా డాక్టర్ గనితో ఇలా అన్నారు, నాకు రెండు ఇష్టం, మస్తుల సాంగత్యం, పిల్లలతో ఆట. మస్తులను వాళ్ళ ఆధ్యాత్మిక బలానికి ఇష్టపడతాను, పిల్లలను వాళ్ళ నిస్సహాయతకు ఇష్టపడతాను. ప్రేమ రగులుకుంటే ఆ జ్వాల చాలా తీవ్రమైనది. మస్తులకి ఇది ఉంటుంది. భగవంతుని ఎడల, ప్రియతముని ఎడల ప్రేమ. డాక్టర్ గని బాబాని అడిగినప్పుడు బాబా ఎంతో మంది మస్తులు కుళ్ళు స్థలాల్లో, అనారోగ్య పరిసరాలలో ఉంటారేమిటి, వాళ్ళ ఆరోగ్యం దానివల్ల ఎందుకు దెబ్బతినదు అనే దానికి బాబా జవాబు ఇచ్చారు అక్షరాల బోర్డు మీద. వారి యొక్క తీవ్రమైన ప్రేమాగ్ని వల్ల మస్తులు ప్రీతమునికి ఒక సవాల్. ఈ సవాలు వారి సంపూర్ణ అహంకార శూన్యత్వం వల్ల
నిస్వార్థత వల్ల పని ఎక్కువ అవుతుంది. ఒక మరుగుదొడ్డి కానీ కంపు కొట్టే స్థలంలో కానీ ఉంటే తన భౌతిక అస్తిత్వాన్ని పూర్తిగా మరిచిపోయినట్లే. శరీరం పూర్తిగా పట్టించుకోకుండా ఉంటే వారి చైతన్యం ప్రీతముని ఎడల ప్రేమని తెలుసుకుంటుంది. ఆ శరీరం క్షీణించిపోదు, దానంతటదే ఆరోగ్యంగాను బలంగాను అవుతుంది. సాధారణ మానవులు వారి మనసును నిరంతరం వారి శరీరాల మీద ఉంచబట్టి వారు వారి శరీరాల గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నా ఆ శరీరాలు క్షీణిస్తుంటే వారు ఏమీ చేయలేరు. కబీర్ ఏమన్నాడు? తన్ తజ్యే తన్ రహే, తన్ రఖే తన్ జాయే. అంటే అలా కబీరు ఏం చెప్పారన్నమాట. దానికి అర్థం ఏంటి అంటే, శరీరాన్ని వదిలేయి, అది ఉంటుంది. శరీరాన్ని రక్షించు, అది పోతుంది. అందుచేత ఆశ్చర్యం ఏమిటంటే, ఏమీ జాగ్రత్త పడని ఆ శవం మృత్యువునే కావలిస్తుంది అని చెప్పారండి. ఇంకా మ్యాటర్ ఉంది. ఇప్పుడు శారదా ప్రసాద్ మేడం గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నానండి. తర్వాత దినేష్ గారు, మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా అండి, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మాయామయ హృదయములోనా కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి ప్రియతమా మెహరీషా ప్రభో ప్రియతమా మెహరీషా మాయామయ హృదయములోనా కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి ప్రియతమా మెహరీషా ప్రభో ప్రియతమా మెహరీషా జగతిలో ప్రతి జీవమునకు మూల శక్తివి నీవని జగతిలో ప్రతి జీవమునకు మూల శక్తివి నీవని నీదు సంకల్పం సృష్టికి కారణం బని ఎరిగించే దివ్య గ్రంథము నీ ప్రసాదము మాకు లభించే ప్రభో జ్ఞాన తేజ మెహరు ప్రభో మెహరు జ్ఞాన తేజ మెహరు ప్రభో మాయామయ హృదయములోనా కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి ప్రియతమా మెహరీషా ప్రభో ప్రియతమా మెహరీషా ఎన్ని మతములు ఉన్నగాని మూలతత్వం ప్రేమయేయని ఎన్ని మతములు ఉన్నగాని ప్రేమతత్వం ప్రేమయేయని ఇతర సాధనమేమి చేసిన నిష్ప్రయోజనమేనని ప్రేమతత్వపు బాటలోనే జన్మ సార్థకమౌనని తెలిపిన జగదీశ్వరా మెహరు తెలిపిన జగదీశ్వరా మాయామయ హృదయములోనా కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి ప్రియతమా మెహరీషా ప్రభో ప్రియతమా మెహరీషా అవతార్ మెహర్ బాబా की जय.
జై బాబా అండి. శ్రీనివాస థ్యాంక్ యూ అందరికి. జై బాబా, థ్యాంక్ యూ. బాబమ్మ చక్కగా సంకేతం చేశారమ్మా. ఎన్ని మతాలన్నా కూడా అన్నిటి యొక్క సారం ప్రేమతత్వం అని చెప్పి సందేశాన్ని ఇచ్చే గీతాన్ని చక్కగా మీరు ఆలోచించారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు బాబా నెక్స్ట్ మెహర్ దినేష్ గారు పాడడానికి సిద్ధంగా ఉన్నారండి. బాబా అక్షరాల బోర్డు మీద, అంటే అక్షర పలకం మీద ఆయన ఏమిచ్చారు అంటే, ఈ మస్తుల ఆరోగ్యం ఏం దెబ్బతిందో అని చెప్పారు. కబీరు చెప్పినటువంటి మన శరీరం కోసం ఆలోచిస్తే నశిస్తుంది, శరీరాన్ని వదిలేసేయి అది ఉంటుంది, శరీరాన్ని రక్షించి అది పోతుందని అని చెప్పారు అని సందేశాన్ని చెప్పారు. ప్రతివాడు భగవత్ ప్రేమికుడు కాలేడు. అలాంటి ప్రేమికులు వారి ప్రేమాకులను ఆహుతవుతారు. వారి ఆధ్యాత్మిక ప్రగతి యొక్క స్థాయి వారు తెలుసుకోలేరు. భగవంతుని ఐక్యం అయ్యే ఆలోచన వారికి రాదు. వారు ప్రేమ యొక్క బాధను తీగా అనుభవిస్తారు. అదే ఇంకా ఇంకా కావాలంటారు. ప్రియతమునితో వియోగం గురించి వారు ఆలోచించరు. అతనితో ఐక్యం గురించి అసలే ఆలోచించరు. వారు ఏ స్థితిలో ఉన్నారో అదే చాలని ఊరుకుంటారు. వారు అలా ఊరుకున్నప్పుడు వారి ఉదాసీనత పరాకాష్ఠాన్ని అందినప్పుడు ప్రియతముడే వారితో ఐక్యత కోరుతాడు. హఫీజ్ పెర్షియన్ భాషలో ఇలా అంటారు. దానికి అర్థం ఏంటంటే, వేరే ఉండదు ఐక్యంగా ఉండటం, వీటితో నీకు పని లేదు, ప్రియతముని ఇచ్చకు కేవలం లోబడి ఉండాలని చూడు అని అట్లా బాబా ఎందుకని మస్తుల్ని చేస్తున్నారంటే, వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అనమాట. ఆ భగవద్ ఉన్మత్తులయ్యి ఉండిపోతున్నారు, భగవద్ ప్రేమలో ఉన్మత్తులై ఉన్నారు. కానీ వాళ్ళు ఫార్వర్డ్ అవ్వాలి కాబట్టి ఆ మస్తు జనార్దనం చేశారండి మెహర్ బాబా. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక సంకేతం చేసిన కోరుతున్నాను సార్. జై బాబా. జై బాబా. నెక్స్ట్ అన్నపూర్ణ మేడం గారు సిద్ధంగా ఉండాలని. నెక్స్ట్ జై బాబా సార్, సంకేతం చేయండి సార్. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. मन सुनये वरिनी ఆశించితిను ఆ ప్రభురాక సుదినము. మనసున ఎవరిని ఆశించితిను ఆ ప్రభురాక సుదినము. మెహరు దర్శనము జన్మ సార్థకము. మెహరు దర్శనము జన్మ సార్థకము. ప్రేమతో సహజీవనము. మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము. మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము. దర్శించిన నా కన్నుల తటిపై కవితలనలరించాయి. భావరాగముల పొందిన మనసుకు సుఖ శాంతులనిచ్చాయి. దర్శించిన నా కన్నుల తటిపై కవితలనలరించాయి. భావరాగముల పొందిన మనసుకు సుఖ శాంతులనిచ్చాయి. సుందర వదనుని సత్య సుబోధలు. సుందర వదనుని సత్య సుబోధలు అందరికీ అందాయి. మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము. మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము. మహిమాన్వితుడని అవతారుడవని జ్ఞానులు కొనియాడారు. నాగాణమునకు జీవము నీవని
తెలిసిన వారింకెవరు మహిమాన్వితుడని అవతారుడవని జ్ఞానులు కొనియాడారు నా గానమునకు జీవము నీవని తెలిసిన వారింకెవరు ప్రేమతో నిన్ను సేవించిన వారలు ప్రేమతో నిన్ను సేవించిన వారలు దివ్య ప్రేమ పొందెదరు మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము అవధులు లేని ఆనందమునే సన్నిధి నొందితి స్వామి ఆస్వాదించిన ఆ శుభ గడియలో నేనెటు తెలుపుదు తండ్రి అవధులు లేని ఆనందమునే సన్నిధి నొందితి స్వామి ఆస్వాదించిన ఆ శుభ గడియలు నేనెటు తెలుపుదు తండ్రి మధుసూదని మధుర సూక్తులను మధుసూదనుని మధుర సూక్తులను పలుమరు కీర్తించెనుగా మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము మెహరు దర్శనము జన్మ సార్థకము మెహరు దర్శనము జన్మ సార్థకము ప్రేమతో సహజీవనము మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదిన మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా శ్రీనివాస్ గారు అందరికీ జై బాబా జై బాబా సార్ చక్కటి సంకీర్తన చేశారు. ప్రపంచ మతాలన్నీ కూడా సృష్టికి తండ్రి ఒకడు ఉన్నాడని చాటుతున్నాయి. ఆ తండ్రి నేనైన మెహర్ బాబా చెప్పినట్టుగా మీరు ఆయన ఆ తండ్రి రాక శుభదినం అని చెప్పారు. ఆ సుందర పరమాత్ముడు సత్య సుబోధలు అందరికీ అందాయి అని ఖచ్చితంగా ఈ పాటలో రాయడం జరిగిందండి. మీకు ఆ సంకీర్తన చేసినందుకు చాలా ధన్యవాదాలండి. సరే, ఇక తర్వాత అందరూ కూడా చిన్న చిన్న సంకీర్తన తీసుకుంటే మనం అందరికీ అందుతాయి కాబట్టి అందరూ చిన్న సంకీర్తనలు ఇప్పుడు వెంటనే పుస్తకాలు మార్చి చిన్న సంకీర్తన తీసుకొని మనవి చేస్తున్నాను అంతే సార్. ఇప్పుడు బాబా పూనా నుంచి పింపలగాంకి జూలై 1949 24వ తేదీ సాయంకాలం తిరిగి వచ్చి ఆ రోజున వెంటనే తన క్యాబిన్కి వెళ్ళి ఏకాంతవాసం కొనసాగించారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం 7 గంటలతో ఈ ఏకాంతవాసం ముగిసింది. ఆలిషామస్సు ప్రతిరోజున బాబా పనిచేశారు. మెహరాజ్ జాద్లోనే ఈ ఏకాంతవాసం జూలై 31 వరకు గడిపారు బాబా. జూలై 1వ తేదీన నుండి బాబా అభిలాష ప్రకారం ప్రపంచంలోని బాబా భక్తులందరూ అంటే బాబా లవర్స్ అందరూ పాక్షికంగా ఉపవాసం చేస్తూ మౌనం పాటించారు. ఈ ఏకాంతవాసం మండలం రోజులు 3 వైపులా గోడలున్న ఒక 6 బయట స్థలం మెహరాజాద్లో ఎన్నుకున్నారు. ఈ ఆశ్రమంలో స్థలానికి 4వ వైపు తడికలు కట్టించి వేశారు.
ఈ ఆవరణలో ఒక వేప చెట్టు కింద ఇంతకు ముందు డిసెంబర్ 1938 నుంచి జూన్ 1941 వరకు భారతదేశం అంతా తిరిగి వచ్చిన నీలి బస్సు, బ్లూ బస్, అది పాతదైపోయి ఇంకా పని చేయకపోతే ఆ బస్సును ఒక వేప చెట్టు కింద నీడలో 4 ఖాళీ నూనె డ్రమ్ముల మీద పెట్టి గట్టిగా ఇటుకతో సున్నంతో కదలకుండా కట్టించేశారు. అందులో బాబా ఇప్పుడు ఏకాంతంగా ఉంటున్నారు. ఈ 40 రోజుల్లోనూ చాలా దినాలు ఇందులోను, కొద్ది రోజులు మాత్రం పూనాలో గడిపారు. చాలా దినాలు ఈ బస్సులోను, కొద్ది రోజులు పూనాలో గడిపారు. అదే మండలం అంటే 40 రోజులు అనమాట అండి. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తనకు వచ్చి అన్నపూర్ణ బెహ్రా మేడం గారు సంకీర్తన जय बाबा చేస్తున్నారు. साहब జై బాబమ్మ. अवतार मेहर बाबा की जय జై అందరికీ చెప్పండి. జై బాబా అండి. మీరు సంకీర్తన చేయండి అమ్మా. అలాగే సార్. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా, మెహరు మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరు మాకు తోడు, మెహరు మాకు నీడా. నీవే బాబా మాకు జీవం, నీవే బాబా మాకు ప్రాణం, నీవే మాకు దైవం, నీవే మాకు సర్వం. ఈ చిన్ని సుమమును స్వీకరించరావా, ధరలో వెలసిన ఓ దేవదేవా. ఈ చిన్ని సుమమును స్వీకరించరావా, ధరలో వెలసిన ఓ దేవదేవా. మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా. పూనా నివాస భవ పాపనాశ కనరాగదేలా కరుణాలవాలా. నీ పాదయుగళము పూజింపనీవా, కలలో నైనా కనిపించరావా. నీ పాదయుగళము పూజింపనీవా, కలలో నైనా కనిపించరావా. మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరు మాకు తోడు, మెహరు మాకు నీడా. మహిలో వెలసిన శ్రీ మెహరు బాబా, హృదిలో నిలచిన మౌన స్వరూప. నాలోనే ఉన్న నిన్ను చూడగలనా, హృదయాన నిలచిన ఓ హృదయవాసి. నాలోనే ఉన్నా నిన్ను చూడగలనా, హృదిలోన నిలచిన ఓ హృదయవాసి. మెహరు మాకు తల్లి, మెహరు మాకు తండ్రి, మెహరు మాకు తోడు, మెహరు మాకు నీడా. మెహరు మాకు తల్లి, మెహరు మాకు తండ్రి, మెహరు మాకు తోడు, మెహరు మాకు నీడా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. థ్యాంక్ యూ సార్. జై బాబా. జై బాబమ్మ, మీరు చక్కటి సంకేతం చేశారు. మీకు మెహరు మాకు తండ్రి తల్లి అని చెప్పారు. ఆయనే మనకి తల్లి తండ్రి అయ్యి ఉన్నారు. ఆయన ప్రేమిస్తూ ఆయన్ని ఫాలో అవ్వాలి. మీకు ధన్యవాదాలమ్మా సంకేతం చేసినందుకు. ఇప్పుడు బాబా జై బాబమ్మ, థ్యాంక్ యూ అమ్మా. బాబా ఇప్పుడు నెక్స్ట్ లలితా కుమార్ గారు సంకేతం చేయడానికి సిద్ధంగా ఉండాలమ్మా.
చాలా మంది పాడడానికి ఉన్నారు కాబట్టి అందరూ చిన్న సంకీర్తనలు తీసుకుంటే మనకి సమయం కలిసి వస్తుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరికి. జై బాబా అమ్మ. మేడం ఏమైనా చెప్పదలుచుకున్నారా శారదా మేడం గారు? జై బాబా. ఇప్పుడు ఓకే మేడం, శారదా మేడం గారు ఏమైనా చెప్తారమ్మా? లేదండి, లేదు లేదు. ఓకే ఓకే ఓకే. జై బాబా అమ్మ. అది మామూలు ఫోటో వచ్చిందని అన్నానమ్మా. జై బాబా. ఇప్పుడు లలితా కుమారి మేడం గారు ఒక సంకీర్తన చేయండి అమ్మా, తర్వాత నేను మ్యాటర్ చదువుతాను. జై బాబా అండి. లలితా కుమారి మేడం గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. మెహరనిపించి మెహరు బాబనిపించి, మెహరనిపించి మెహరు బాబనిపించి, స్మరణలో ఉంచి మురిపించి సాకావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఆరాధన తెలియని ఆరాటం నాదని, చెలగాటం నాతోనే ఆడావులే. ఆరాధన తెలియని ఆరాటం నాదని, చెలగాటం నాతోనే ఆడావులే. ఆడించావు ఆడి పాడించావు, ఆడించావు ఆడి పాడించావు, పాట పాడించి పాటలను వ్రాయించావు. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవే అని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. ఉన్నది నీవే అని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించుచు నాదు నేరాలను, మన్నించుచు నాదు నేరాలను, మెహరు శ్రీవైని దాసునిగా చేసావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా థ్యాంక్ యూ అమ్మ. బాబా. జై బాబమ్మ. చక్కగా మా చేతి వ్రాతాను వీటి వ్రాతాన్ని రాసేవాడు మెహర్ బాబా అని మీరు చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జై బాబా. నెక్స్ట్ కోటేశ్వరరావు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కూర్చునండి. తర్వాత నాగమణి గోనెల్ల గారు మేడం గారు సిద్ధంగా ఉన్నారండి. జై బాబా అండి. కోటేశ్వరరావు గారు. జై బాబా. కోటేశ్వరరావు గారు ఉన్నారండి. జై బాబా. జై బాబా. ఇక కోటేశ్వరరావు గారు లేకపోతే నాగమణి మేడం గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాను. జై బాబమ్మ. జై బాబమ్మ. నాగమణి మేడం గారు. కోటేశ్వరరావు గారు లేరు. మేడం నాగమణి మేడం గారు ఏమన్నా ఉంటే చేస్తారా మేడం? ఇది ఉన్నారమ్మా. నాగమణి గోనెల మేడం గారు ఉన్నారండి. వెంకట నరసింహారావు గారు ఉన్నారండి. జై బాబా. జై బాబా. శ్రీకుమార్ గారు జై బాబా ఉన్నారండి. సార్ శ్రీకుమార్ గారు. బాబాకి జై. వెంకట నరసింహారావు గారు చేస్తున్నారా? చేయండి సార్. జై బాబా. చేస్తున్నాం.
చేయండి సార్. नगरिया हम तुम मिले हैं, खुशियाँ हम तुम बांट ले। ओ मेहर नगरिया हम तुम मिले हैं, खुशियाँ हम तुम बांट ले। हमको प्रभु के सन्मुख है जाना, लटकाई सूरतिया लेकर न जाना। हंसना हंसाना खुशियाँ मनाना, हंसना हंसाना खुशियाँ मनाना। एक दूसरे को गले से लगा ले, खुशियाँ हम तुम बांट ले। ओ मेहर नगरिया हम तुम मिले हैं, खुशियाँ हम तुम बांट ले। कल वो हुआ है जो कुछ था होना, कल की फिक्र में काहे करो ना। कल वो हुआ है जो कुछ था होना, कल की फिक्र में काहे करो ना। आज मिला जो वो पल है अपना, इस पल की खुशियाँ हम क्यों गवा ले। खुशियाँ हम तुम बांट ले। ओ मेहर नगरिया हम तुम मिले हैं, खुशियाँ हम तुम बांट ले। मेहर प्रभु का ये परिवार सारा, रिश्तों नातों से भी हमको है प्यारा। मेहर प्रभु का ये परिवार सारा, रिश्तों नातों से भी हमको है प्यारा। दुनियादारी से ये बंधु न्यारा, दुनियादारी से ये बंधु न्यारा। इस बंधु को हम कायम बना ले। मैं खुशियाँ हम तुम बांट ले। ओ मेहर नगरिया हम तुम मिले हैं, खुशियाँ हम तुम बांट ले। दुनिया में ऐसा बदलाव होगा, ना रिस ना रस्मों कर्मों का कोई चाव होगा। मानुष मानुष में सद्भाव होगा। हे रुक प्रताप अभी से अपना ले, खुशियाँ हम तुम बांट ले। ओ मेहर नगरिया हम तुम मिले हैं, खुशियाँ हम तुम बांट ले। अवतार मेहर बाबा की जय। जय बाबा अंदर करें। జై బాబా సార్, మీకు ధన్యవాదాలండి. మీరు జై బాబా. చక్కటి సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు. బాబా వారు మనం ఏ భాషలో పడినా వారికి తప్పనిసరిగా రిసీవ్ చేసుకుంటారు. నాకు అనుభవం అయింది. మనం ఏ భాషలో వారు మాట్లాడితే ఆ భాషలో బాబా మనతో మాట్లాడతారు. పాటలు మాటలు అన్ని ఏ ఏ ఒక భాష వారు ఇంకో భాషతో పాడినా కూడా ఆయన ఎప్పుడు తీసుకుంటారు. ఆయన షష్ఠభూతిని తాడేపల్లిగూడెంలో చేసుకున్నారు. బాబా వారు వారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటే మీకు సంకేతం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు తర్వాత సంకీర్తన కోటేశ్వరరావు గారు, సారీ కోటేశ్వరరావు గారు ఉన్నారండి? కోటేశ్వరరావు గారు లేరు. నాగమణి మేడం గారు జై బాబా మీరు సంకీర్తన చేస్తారమ్మా? లేదా శ్రీకుమార్ గారు చేయండి సార్, మీరు సంకీర్తన చేయండి సార్. తర్వాత నాగమణి మేడం గారు. జై బాబా సార్, జై బాబా సార్. జై బాబా. స్మరింతు నీ నామం మెహరుబా, స్మరింతు నీ నామం, స్మరింతు నీ నామం మెహరుబా, స్మరింతు నీ నామం. తరింప మా జన్మం మెహరుబా, స్మరింతు నీ నామం. విశ్వమంత నీ ప్రేమను పంచగా ఇలా అనుదించితివి, విశ్వమంత నీ ప్రేమను పంచగా ఇలా రుదించితివి. ఈశ్వర సేవా భాగ్యమునొసగి మనసులు దోచితివి, మా మనసులు దోచితివి. స్మరింతు నీ నామం
మెహరుబా స్మరింతు నీ నామం, స్మరింతు నీ నామం, మెహరుబా స్మరింతు నీ నామం. మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించదము, మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించదము. మానసమున నీ రూపము నిలచి స్మరణము చేసెదము, నీ సాయము కోరెదము. స్మరింతు నీ నామం, మెహరుబా స్మరింతు నీ నామం. తరింప మా జన్మం, మెహరుబా స్మరింతు నీ నామం. ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమంటివయా, ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమంటివయా. సమదమ కరుణ శాంతి గుణములు మాకిడి బ్రోవుమయా, మాకిడి బ్రోవుమయా, నీ దరి చేర్చుమయా. స్మరింతు నీ నామం, మెహరుబా స్మరింతు నీ నామం. తరింప మా జన్మం, మెహరుబా స్మరింతు నీ నామం. జై బాబా శ్రీనివాసరావు గారు. జై బాబా అందరికీ. జై బాబా అండి. సార్ మీరు చక్కటి స్మరించు మీ నామాన్ని చక్కటి సంగీతం చేశారు, మీకు ధన్యవాదాలు సార్. జై బాబా. మీ వాయిస్ నెమ్మదిగా ఇంకా వినిపిస్తుంది, అది పెద్ద చేయాలని నేను అనుకుంటున్నాను. జై బాబా సార్. ఇప్పుడు బాబా మ్యాటర్లోకి వస్తే 1949 సంవత్సరంలో దీర్ఘకాలం అంటే జూన్ 22వ తేదీ నుంచి జూలై 31వ తేదీ 40 రోజుల పాటు ఏకాంతవాసం చేసినప్పుడు బాబా ఈ సందేశాన్ని ఇచ్చారు. ఎవరిని ముసల్మానులు అల్లా అని, జొరాస్ట్రియన్లు అహూర్ మజ్దా అని, హిందువులు ఈశ్వరుడని, పరమాత్మ అని, ఇంకా అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. ఆ భగవంతుడు ప్రేమికులు ఎవరితో ఐక్యతను అహంకార నాశనం ద్వారా కోరుకుంటున్నారో, ఎవరిని ద్రష్టలు ఒకటే సత్యంగా చూస్తున్నారు, జ్ఞానులు ఎవరిని వారి నిజమైన ఆత్మగా తెలుసుకుంటున్నారు, ఈ పరమ చైతన్య స్వరూపుడు, ఈ చైతన్య పరమాత్ముడు ఎవరు సంతతము అవతారుడిగా చదువురుగా రూపొందుతున్నాడో ఆయన యొక్క కరుణామయమైన చర్య ద్వారా మన మీద తన అనుగ్రహమును బరపుగాక. ఈ సంవత్సరాంతంలో మనకు చిక్కులు విడదీయుగాక. బాబా ఈ సంవత్సరంలో పంపిన సర్కులర్ లేఖ ప్రకారం ఈ సంవత్సరాంతము నాకు అంతా పూర్తి చేసి వచ్చే సంవత్సర ఆరంభంలో బాబాను మౌన విరమణ పలికేలా చేయుగాక అని ఉందండి. మ్యాటర్ ఇంకా ఉంది నమస్కారాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా నాగమణి గోనెల గారు ఉన్నారమ్మా, మీరు సంకీర్తన చేస్తారమ్మా. శ్రీకుమార్ గారు ఇప్పుడు ఆ మేడం గారు లేకపోతే కొంచెం వెంకటేష్ గారు సంకీర్తన చేస్తున్నా కోరుతున్నానండి. జై బాబా. కొంచెం వెంకటేష్ గారు. జై బాబా అండి. జై బాబా అండి. కొంచెం వెంకటేష్ గారు అమ్మా, నేను పిలిచింది మిమ్మల్ని మళ్ళీ పిలుస్తానమ్మా. కొంచెం వెంకటేష్ గారు ఉన్నారండి. మాలతి మేడం గారు ఉన్నారమ్మా, మీరు చేయండి అమ్మా సంకీర్తన. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమావతారమో అనురాగ సారమో. సారీ. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమమయ స్వరూపమో ప్రేమావతారమో ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము. ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము
ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము మాయా ప్రపంచ పంచలో బ్రతికే సోదరా మాయా ప్రపంచ పంచలో బ్రతికే సోదరా అహమన్న నడి బజారులో నడిచి వీలదా ఆ బ్రతుకు బాటి వీసి మీరు చింత చేరుమా ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము కులమతపు అంతరాలలో కుమిలి మానవ కడవరపు ఆశయాలతో ఎదిగి వీలరా కులమతపు అంతరాలలో కుమిలి మానవ కడవరపు ఆశయాలతో ఎదిగి వేలరా కను తెరిచి కరుణమూర్తి మీరు చింత చేరుమా ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము మేరు పావనామము మహిళ శ్రేష్టము ఆ నామ స్మరణమొక్కటే దరి చేర్చు మార్గము మేరు పావనామము మహిళ శ్రేష్టము ఆ నామ స్మరణమొక్కటే దరి చేర్చు మార్గము మేరు మేరు శ్రీ అనుచు మనకి ధన్యము ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము జై బాబా అండి. శ్రీనివాసరావు గారు అందరికీ జై బాబా. థ్యాంక్ యూ అండి. బాగా చక్కగా సంకేతం చేశారమ్మా. భగవంతుడికి దేవాలయం ఏంటి అంటే ఎవరీ హార్ట్ ఈజ్ మై టెంపుల్ అన్నారు బాబా. హృదయ నివాసం బాబా ప్రేమకు నిలయం అని చెప్పి మీరు చెప్పారు. బాబా నా ప్రేమికుల ప్రేమకు నేను బానేసను అన్నారు. అంచేత మీ చక్కటి సంకేతానికి ధన్యవాదాలమ్మా. తర్వాత మట్టా నాగమణి గారు సంకేతం నాగమణి మాట వినపడుతుందండి. ఇందాక నుంచి ఇందాక పిలిచానమ్మా. పోనీ మీరు రెడీగా ఉండండి. తర్వాత మట్టా నాగమణి గారు పాడచ్చా అండి? పిలిచారు కదా ఇప్పుడు కొంచెం పిలిచానమ్మా. మీరు నెక్స్ట్ ఈ 2 పాటలు అయ్యాక పాడాలమ్మా. ఏం చేతండి పిలిచానమ్మా.
ఓకేనమ్మా, ఉండండి. ఇప్పుడు ఈ నెక్స్ట్ సంకీర్తన మన నాగమణి గోనెల గారు, ఆ తర్వాత మట్ట నాగమణి గారు, తర్వాత వెంకటేష్ గారు వారు పాడాలి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వస్తే బాబా ఈ ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏమని జనాలు, ఈ ఏకాంతవాసంలో అన్ని రోజులు అన్ని వేళలా తలుపులు మూసుకుని లోపల కూర్చునేవారా బాబా అని క్వశ్చన్ ఇస్తే అక్కడ ఏంటి లేదు. 26వ తేదీన అంటే 1949 జూలై 26వ తేదీన బాబా బయటకు వచ్చి తమ ఆవరణలోకి 26 మంది పేదవారిని పెంపలగాముకి బస్సులో రప్పించి వారి పాదాలు కడిగి ప్రణమిల్లి ఒక్కొక్కరికి 10 రూపాయలు దక్షిణ ఇచ్చి పంపించారు. పెంపలగాం అంటే మెహరాజ్ జాద్ అనమాట అండి. ఈ 26 మందిని వెతికి తీసుకురావడం మండలి వారికి కష్టమైంది. ఎందుకు కష్టమైందంటే వారు మామూలు బిచ్చగాళ్ళు కాదు, వివిధ కులాలకు చెందిన పేద సంసారులు, బ్రాహ్మణులు, కుంచీలు, ముస్లింలు వగైరా. వారిని వెతికి తీసుకురావడం కొంత శ్రమతో కూడుకున్న పని. పైగా బాబా చేత కాళ్ళు కడిగించుకోవడమా, ఈ మహాపాపం మాకొద్దు, మీరు ఇప్పించే డబ్బు వద్దు అని రావడానికి నిరాకరించిన వారు కొంతమంది. వీరిలో బిచ్చగాళ్ళు లేకపోయినా అంతా నిరుపేదలు. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలో నాగమణి గోనెల్ల గారు మేడం గారు సంకీర్తన చేయవలసిందిగా కూర్చున్నాండి. తర్వాత మట్టా నాగమణి మేడం గారు సిద్ధంగా ఉండాలండి. జై జై బాబా. బాబా జై జై బాబా బాబా. అవతార్ మెహర్ బాబా కి పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనస ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనస పేరు మెహరట ప్రేమయే చాలట నియమము లేదట ఇతర వరములే అడుగకూడదు ప్రేమయే చాలట నియమము ఇతర వరములే అడుగకూడదట అడిగినది మాట అడుగక పొందిన జన్మధన్యమ ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనస పేరు మెహరట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట ద్వంద్వములకు మరి లొంగరాదట అతని కొంగును వీడరాదట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనస పేరు మెహరట సత్యము తానట నిత్యము తానట సచ నిత్యముల సర్వము తానట సత్యము తానట నిత్యము తానట సచ నిత్యముల సర్వము తానట సాటి లేని సచావతారుడట నేటి యుగమునకు వెలుగు బాటట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనస పేరు మెహరట
ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా ఓ మనసా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. జై బాబా. జై బాబమ్మ చక్కటి సంకేతం చేశారు. బాబా అంటున్నారు ఏమని, ఐ అండ్ యూ నాట్ వై బట్ వన్ అని. నేను నీవు ఇరువురం కాదు, మనం కాదు, ఒకటే అని చెప్పారు. అట్లాగా ఆ అర్థం వచ్చే చక్కటి సంకేతం మీరు చేశారమ్మా. ఆయన చిన్నప్పుడు కథలు చెప్పేవారు, పేరు మెహరట, ఒక రాజుగారు ఉండేవారట. ఇట్లా ఆసక్తికరంగా ఆ బాబా తత్వాన్ని చక్కగా మీరు గానం చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. తర్వాత మట్టా నాగమణి మేడం గారు, జయబాబమ్మ మట్టా నాగమణి మేడం గారు ఒక సంకేతం చేయాలమ్మా. జయబాబా అండి. జై బాబా అంకుల్, అందరికి జై బాబా. జయబాబమ్మ. బాబాకి జై. మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా. మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా. మాయామగులు మాయామయమగు లోకములో పడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి, మాయామయమగు లోకములో పడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి, తొలినే చేసిన పుణ్యము ఏమో, తొలినే చేసిన పుణ్యము ఏమో, చేరితి నీ ఒడి నడిపించు వడి వడి. మనసును హరించు మెహరీశ్వరా, కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును. కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును. తాపసమునర్చి తమసు హరించి, తాపమునర్చి తమసు హరించి, నవజీవనమున అడుగిడనీయు, నవజీవనమున అడుగిడనీయుము. మనసును హరించు మెహరీశ్వరా, సమగానమున స్వరములు నీవే, స్వరములు పలికి మధురిమ నీవే. సమగానమున స్వరములు నీవే, స్వరములు పలికే మధురిమ నీవే. శరణాగతులకు గమ్యము నీవే, శరణాగతులకు గమ్యము నీవే. మనసులు హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా. మనసును హరించు మెహరీశ్వరా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అంకుల్. జై బాబా అంకుల్. జై బాబమ్మ మీరు చక్కటి సంకేతం చేశారు. చింతామణి గారి రచన. సామగానమున సరిగమనివే, సరిగమలోన మధురిమనివే అని అందరూ పాటలు పాడితే చాలా బాగా పాడారు అంటూ ఉంటాం. ఇంచేతంటే పరమాత్మనే మన అందరం కూడా బాబా మీరు మీరు ఐఆమ్ గాడ్, యు ఆర్ ఆల్సో గాడ్, బట్ బికమ్ వన్ విత్ గాడ్ అని చెప్పారండి. నేను దేవుణ్ణి, నువ్వు కూడా దేవుడివి, ఇంకా అవ్వాలి దేవుడు అని చెప్పి బాబా చెప్పారు. ఆ తత్వాన్ని గుర్తెరిగి మనం బాబాని ప్రేమిస్తూ ముందుకు సాగాలి. జై బాబా అండి. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తన ఎవరంటే మేడం, సారీ ఏమనుకోద్దు, కొంచెం వెంకటేష్ గారు సంకేతం చేయాలండి. తర్వాత శ్రీను డిఆర్కే గారు సిద్ధంగా ఉండాలి. కొంచెం వెంకటేష్ గారు చేయండి అమ్మ మేడం. మమత మేడం గారు చేయండి అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మధుర మధుర మధురని మెహరు నామము, మధురాతి మధురని మెహరు నామము, మధుర మధుర మధురని మెహరు నామము, మధురాతి మధురని మెహరు నామము, పాలకన్న మధురం నామము,
వినపట్లేదు పాట. నామము మధుర మధుర మధురమీ మెహరు నామము మధురాతి మధురమీ మెహరు నామము మధురాతి మధురమీ మెహరు నామము జున్ను కన్న మధురమీ మెహరు నామము జుంటి తేనె కన్న మధురమీ మెహరు నామము జున్న మధురమీ మధురం నామము మధుర మధుర మధురమే మెహరు నామము మధురాతి మధురమే మెహరు నామము మధురాతి మధురమే మెహరు నామము మెహరు నామమెంతయో బలమైనది మమత గారు వినపట్టలేదు. మధుర మధుర మధురమే మెహరు నామము మధురాతి మధురమే మెహరు నామము మధురాతి మధురమే మెహరు నామము మెహరు నామమెంతయో రమ్యమైనది శ్రీ మెహరు నామమెంతయో విలువైనది మెహరు నామమెంతయో రమ్యమైనది శ్రీ మెహరు నామమెంతయో విలువైనది మధుర మధుర మధురమీ మెహరు నామము మధురాతి మధురమీ మెహరు నామము మధురాతి మధురమే మెహరు నామము. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జై బాబా అమ్మ. ఈ రోజు బ్రేక్ రాకుండా బాగానే బ్రేక్ వచ్చినప్పటికీ అధిగమించారు. మీకు ధన్యవాదాలమ్మా. చక్కటి సంకేతం చేశారు. మధురమైన బాబా నామం కంటే మించింది ఏముందమ్మా. మనందరికీ చక్కటి సంకేతం చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీను డిఆర్కే సార్ ఒక సంకేతం చేయాల్సిందిగా కోరుతున్నానండి. జై బాబా. జై బాబా సార్. జై బాబా. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. దినమంత నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని దినమంత నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలో తనువు విడవాలని నీ సేవలో తనువు విడవాలని మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా మాయలోకం మరపించే నిన్ను చేరనీకా మాయలోకం మరపించే నిన్ను చేరనీకా మాయావి నన్ను తాకి వేధించే బాబా మాయావి నన్ను తాకి వేధించే బాబా దినమంత నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని మెహరు బాబా నామం నా మదిని బ్రోవాలని
ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని మెహరు బాబా నామం నా మదిని బ్రోవాలని ప్రేమ తండ్రి నీ కోసం ఎల్లవేళలందు ప్రేమ తండ్రి నీ కోసం ఎల్లవేళలందు ఈతనువు సాగిపోని మెహేర్ మెహేరని ఈతనువు సాగిపోని మెహేర్ మెహేరని దినమంత నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలు తనువు విడవాలని నీ సేవలు తనువు విడవాలని మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర బోలో అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్. ధన్యవాదాలు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చేశారు సార్ మీరు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఈ నామాన్ని విడవకుండా చేయాలి, నీరు చేరాలి అనే సందేశం చాలా గొప్పగా ఉంది. ఇంకా చెప్పాలంటే మీకు ఈ కీర్తన చేసినందుకు ధన్యవాదాలు. మరోసారి వినాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ సంకీర్తనలో భాగంగా మల్లికార్జునరావు సార్ ఒక సంకీర్తన చేయాలండి. తర్వాత వారంతా నామం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మల్లికార్జున సార్ మీరు సంకీర్తన చేయాలండి. జై బాబా. జై బాబా సార్. మల్లికార్జునరావు సార్. జై బాబా సార్. సిద్ధంగా ఉన్నారా సార్? జై బాబా. జై బాబా. శర్మ సార్ మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. अवतार శర్మ గారు. मेहर बाबा की जय. ఓకే సార్. अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము పలు పాపముల నెల్ల పడత్రోయ కలిగిన అదిగో శ్రీ మెహరుని పద పద్మము ఇది మెహరు సెంటరు అతి సుందరము ఇది దేవతలకెల్ల ఆనందమయము మెహరాది పురుషుడు మెహరే పురాణుడు మెహరే నిజమైన మేటి వేలుపు అదిగో శ్రీ మెహరుని పద పద్మము చేత చూచినదిగో చిన్ముద్ర చిహ్నం మిట్టనున్న వేల్పుల మించిన పదము కంఠముననున్నదదిగో కమనీయ హారం బంగారు వన్నెల బహుబ్రహ్మమయము అదిగో శ్రీ మెహరుని పద పద్మము కైవల్య పదము మందస్మితమదిగో శ్రీ మెహరు బాబాకు సిరులైనది భావింప సకల సంపద రూపమదిగో మన పాపముల నెల్ల మసి చేయగలిగిన అదిగో శ్రీ మెహరుని పద పద్మము పలు పాపముల నెల్ల పడద్రోయ కలిగిన అదిగో శ్రీ మెహరుని పద పద్మము. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చేశారు సార్. అదిగో ఆయన పద్మము పాదాల గురించి బాబా వారి పాదాలను గుర్తు చేశారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సమయం 5:50 అయిపోయిందండి. ఈరోజు ఇక మనకి ప్రేయర్స్ వచ్చి బాలరాజు గారు ఇప్పుడు చేస్తారండి. తర్వాత హారతి సుబ్బారావు గారు చేస్తారు. ఇంకా మీ పెద్దలు ఎవరన్నా ఉంటే క్షమించాలి. ఈరోజు పిలిచిన వారికి అందరూ వచ్చారు, చేశారు. ఒకవేళ రాలేకపోతే వారికి ధన్యవాదాలు, ఏమనుకోవద్దండి. ఇప్పుడు బాలరాజు గారు మీరు బాబా వారికి ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన
చేయవలసిందిగా కోరుతున్నాను. మరి మీరే నామని చెప్పి మౌనానికి టైం ఇస్తే మేము మౌనం ఉంటాం. తర్వాత సుబ్బారావు గారు హారతికి సిద్ధంగా ఉండాలండి. జై బాబా. శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ సార్ బాగా కండక్ట్ చేస్తున్నారండి మీరు. అయ్య బాబాయ్ సారీ సార్ మిమ్మల్ని పిలిచాను. మీరు రాలేదు కానీ నేను వేరే ఆప్షన్ లో మీ ఆశీర్వచనం సార్. లేదు నేను వెంటనే రాలేకపోయాను, క్షమించాను. మీకు మీ ఆశీర్వచనం మీ ఆశీర్వచనం వల్ల మేము చేయగలుగుతున్నాం సార్. మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను చేయగలుగుతున్నాను సార్. బాబా బ్లెస్సింగ్స్. ఓకే సార్. మీరు మీ ఛానల్లో మీరు ఉండటం మా అందరికీ బాబా బ్లెస్సింగ్స్ అండి. ఎవరు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్దిగార్ పోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడు, అద్వైడు నిరుపమాండు, నీ ప్రమాణం ఎవ్వరు ఎరుగనేరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు, నీవు అపరిమితుడు గంభీరుడు ఊహాతీతుడు భావనాతీతుడు శాశ్వతుడు నాశం లేనివాడు, నువ్వు వైభాజ్యుడు దివ్య చెట్లతో గాని నిన్నెవ్వరు నువ్వు చూడజాల. నువ్వు ఎల్లప్పుడు ఉంటి, నువ్వు ఎల్లప్పుడు ఉన్నావు, ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు, నువ్వు అంతటికి అన్నింటికి ఆవలందు, నువ్వు ఆకాశమున గలవు పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడవు, నువ్వు మూడు లోకాలు ఉన్నావు, ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు ప్రభుడు, అందరి మనసులను హృదయంలో ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి, నీవే అనంత జ్ఞానం అనంత శక్తియు అనంత ఆనందం. నీవు జ్ఞానసాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి, త్రికాల వేదివి జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడు నిత్య శుభంకడు, నువ్వు ఆత్మలకెల్లా ఆత్మ అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి, నీవే సత్యమునకు మూలం ప్రేమ మహాసాగరుడు. నువ్వు పురాణ పురుషుడు సర్వోన్నతుడు, నువ్వు ప్రభుడు పరమేశ్వరుడు, నువ్వు పరుడు పరాత్ముడు, నువ్వు పరబ్రహ్మ అల్లా ఇలాహి యజ్దన్ అవన్మజ్ద ప్రీతముడే భగవంతుడు, నువ్వు ఈసద్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా ఇస్ దాన్ లైలా ఇల్లిల్లా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయాంగో ఈశ్వర, మా పాపంలంటికి మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము అధర్మము అపైతనము మా పత్తనము మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికుండరాని పలికిపోతే మాటకు నువ్వు చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపించబడిన ప్రతి పనికి ప్రతి మాటకును ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపించబడిన ప్రతి పనికి ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపరచం. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనమును కూర్చుంటూ మేము చేసిన పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేము ఆడిన మాటకును చేసిన చేతకును, ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపరచున్నాం. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపంలన్నింటినీ క్షమింపేడుకుంటున్నాం. తలపుల్లో కానీ మాటల్లో కానీ చేతల్లో కానీ నీ ఇచ్చానుసారం నడుచుకొని జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మలను క్షమింపేడుకుంటున్నాం. ప్రీతం దయమ్మ, నిన్ను అధికంగా ప్రేమిస్తున్న అధికాధికంగా ఎంతో అధికంగా ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించేందుకు మా అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు విడకుండా విధంగా మా అందరికీ సహాయభూతుడకము. అవతార్ మెహర్ బాబాకి జై. బాలరాజు గారు మీరు నామం చెప్పి సైలెన్స్ చెప్పండి సార్. నామం చెప్పండి, సైలెన్స్ చెప్పండి. మల్లికార్జునరావు సార్ ఉంటే సార్కు నామం ఇవ్వండి. మల్లికార్జునరావు సార్ సార్ జయబాబా సార్ నామం చెప్తారా సార్? జయబాబా అండి సార్. మల్లికార్జునరావు సార్ నామం చెప్పండి సార్. మెహర్ బాబా కీ జై. జయబాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा 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 की जय. ओम परब्रह्म परमात्मा
अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వాళ్ళందరికీ జై బాబా. జై బాబా సార్, మీరు నామం చెప్పారు, మాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది. మీరు యాచింపు మరి ఆ కీర్తన చాలా చక్కగా పాడతారు. అది ఎప్పుడైనా మీరు తప్పనిసరిగా పాడాలి మా ఛానల్లో. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మౌనం అండి. తర్వాత సుబ్బారావు గారు సిద్ధంగా ఉన్నారండి మీ హారతి పాడడానికి. జై బాబా. సుబ్బారావు గారు జై బాబా సార్. జై బాబా ఉన్నారు కదా? ఓకే, ఒక్క నిమిషం మౌనం తర్వాత మీరు హారతి పాడండి. ఓకేనా సార్? జై బాబా. ఇప్పుడు అవతార్ మెహర్ బాబా की जय. జై. అవతార్ మెహర్ బాబా की जय. సార్ సుబ్బారావు గారు మీరు బాబా వారికి హారతిని సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఆది సచేతన శాంతి నికేతన, ఆది సచేతన శాంతి నికేతన, నమో బ్రహ్మా మెహర్ ప్రభు आरती अपनाओ, मेरे प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्माओ मेहर प्रभु आरती अपनाओ, मेरे प्रभु आरती अपनाओ। प्रेम दीपमय ये जलाओ, निबिड़ अंधेरा मिटता पाओ। प्रेम दीपमय ये जलाओ, निबिड़ अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम ही चढ़ाओ, अपना सब कुछ तुम ही चढ़ाओ। तुम मुझको सरसाओ, मेरे प्रभु आरती अपनाओ, मेरे प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणाकर लीलाधारी, हे करुणाकर लीलाधारी, तुम करुणा बरसाओ, मेरे प्रभु आरती अपनाओ, मेरे प्रभु आरती अपनाओ।
बन आरती जीवन मेरा, बन आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा, खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में जाओ मेरे प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्माओ मेरे प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा। జయబాబాని సుబ్బారావు గారు, బాబా వారు మీ చేత ఆది సచేతన శాంతి నికేతన అని పాడిచ్చారంటే ఎంత గొప్ప విషయం అంటే, ఇప్పుడు పరిస్థితుల్లో మన అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, శాంతి అవసరమైన పరిస్థితి వచ్చింది, జరుగుతుంది. అంచేత మీకు ధన్యవాదాలు బాబా వారు ఈ హారతి పాడించినందుకు. ఇంకా ఛానల్లో ఒకరిద్దరు పెద్దలు ఎవరన్నా పాటలు ఏమనుకోకుండా నెక్స్ట్ ఛానల్లో వారికి ప్రప్రథమంగా వారికి అవకాశం బాబా కల్పిస్తారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు కార్యక్రమం బాబా వారి ఇచ్చ ప్రకారం జరిగింది. పెద్దలు ఆశీర్వదిస్తున్నారు, ఆశీర్వదించారు, నన్ను ఆశీర్వదించబోతున్నారు. బాబా వారి ఆశీస్సులు ఎప్పుడు అందరికీ, మనకి ఈ విశ్వానికి అంతటికి, ఇప్పుడు పరిస్థితుల్లో విశ్వానికి అంతటికి బాబా ఆశీస్సులు కావాలి. బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతగా ముగిస్తున్నాను. జై బాబా. అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా. మీరు చక్కగా కార్యనిర్వహణ బాగా చేస్తారు శ్రీనివాసరావు గారు. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, మీరు చాలా చెప్పాను. బాగా చక్కగా చెప్తారు, మధ్య మధ్యన దాని అర్థాలు కూడా చెప్తూ ఉంటారు. అది బాబా వారి ఇచ్చమ్మా. పెద్దలు గురువులు నేర్పిన విద్యని ఈ రకంగా బాబా చెప్పిస్తున్నాడు అమ్మా. జై బాబా. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా అమ్మా. మీకు ధన్యవాదాలు. అందరికి జై జై బాబా బాబా అండి. అండి. అవతార్ అందరికీ జై మెహర్ బాబా. బాబాకి జై. జై బాబా అండి అందరికి.